డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS4 నేర్పించబోతున్నాను. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఒక పవర్ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్‌వేర్ అండి. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌ని ఈ మధ్య కాలంలో అంటే జనరల్‌గా టైటిలింగ్‌కి బాగా యూజ్ చేస్తున్నారు. అంటే మూవీస్‌కి ముందు గానీ లేదా ఏదైనా యాడ్స్‌కి ముందు గానీ టైటిల్స్ కోసం దీన్ని ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే యాడ్స్‌ని కూడా మీరు ఇందులో కంపోజ్ చేయవచ్చు. ఓకే. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అని చెప్పుకున్నాం గదా! సో, మూవీస్‌లో విజువల్ ఎఫెక్ట్స్ చేయడానికి మనం ఈ యొక్క అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో, చాలా పవర్‌ఫుల్, చాలా పాపులర్ కూడా. ఓకే. దాదాపు అందరికీ తెలిసినటువంటి ఒక పవర్‌ఫుల్ అండ్ పాపులర్ సాఫ్ట్‌వేరే ఈ యొక్క అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో, చాలామంది ఫ్రెండ్స్ రిక్వెస్ట్ మేరకు ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యుటోరియల్స్ మేము అందించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇదివరకే నేను లాస్ట్ టైమ్ ప్రీమియర్ ట్యుటోరియల్స్‌లో గూడా ఈ విషయం చెప్పడం జరిగింది. సో, ఎనీవేస్ వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అని నేను ఆకాంక్షిస్తున్నా. సో, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ CS4 అనేది స్టార్ట్ చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఒక వీడియో ఉంది గదా! సో, ఇలాంటి వీడియోస్ మీరు ఆహ్, మేకింగ్ అనేది దీంట్లో చాలా సింపుల్‌గా జేసుకోవచ్చు. సో, ఇది యాక్చువల్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేసినటువంటి వీడియోనే ఇది. ఓకే. సో, ఈ విధంగా మీరు చూస్తున్నటువంటి ఒక విజువల్‌ని, ఆ విజువల్ ఎంత అందంగా ఉందో, అదే విధంగా మనం తయారు చేసుకునేటువంటి అవకాశాన్ని మనకు ఈ యొక్క అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది కల్పిస్తుంది. ఓకే. సో, ఇది క్లోజ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ చూడండి మనం ఈ యొక్క అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది ఓపెన్ చేసిన తర్వాత జనరల్‌గా ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో, కొన్ని చిన్న చిన్న మార్పులు ఉండొచ్చు మేబీ. నేను వర్క్ స్పేస్ అనేది రీసెట్ స్టాండర్డ్ డిస్కార్డ్ చేంజెస్. ఓకే. సో, ఓకే. ఎనీవేస్ ఇక్కడ వర్క్ స్పేస్ అనేది డజంట్ మ్యాటర్ అండి. మనకు నచ్చిన విధంగా మనం సెట్ చేసుకునేటువంటి అవకాశం గూడా మనకు ఎప్పుడైనా ఉంటుంది. అండ్ మనకెప్పుడు కావాల్సొస్తే అప్పుడు, ఏది కావాల్సొస్తే అది ఇక్కడ మనం తీసుకునేటువంటి అవకాశం గూడా మనకుంది గాబట్టి, సో, డోంట్ వర్రీ అబౌట్ దట్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసినట్లయితే మీరు గమనించాల్సిన కొన్ని విషయాలు ఈ ఇంట్రో వీడియోలో. ఓకే. ఇది అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్ తెలుగు ట్యుటోరియల్ సీరీస్‌లో ఇప్పుడు మనం లెసన్ 1లో ఉన్నాం. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ ఈ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ ఎక్స్‌టెన్షన్ అనేది ఈ విధంగా డాట్ ఏఈపీ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. సో, డాట్ ఏఈపీ ఉంది అనంటే దానికి ఏంటండి అర్థం? అది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్ అని. ఓకే. ఏఈపీ. ఓకే. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రాజెక్ట్. సో, ఇది డాట్ ఏఈపీ అనే ఎక్స్‌టెన్షన్‌తో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మీకు రకరకాల టూల్స్ అనేవి ఉన్నవి. ఇది టూల్ బార్. ఓకే. సో, ఒకవేళ ఇది మీకు కనిపించనట్లయితే ఇక్కడ టూల్స్ అని ఉంటుంది. సో, దీనిపైన క్లిక్ చేస్తే అది వచ్చేస్తుంది అంతే. ఓకే. సో, ఈ విధంగా. అండ్ ఇక్కడ మరొక విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రకరకాల టూల్స్ అండ్ దీంట్లో కొన్ని బంచెస్ అనేవి ఉంటవి. అంటే వాట్ వి కాల్ ఇక్కడ సింగిల్‌గా ఉన్నవి టూల్స్ అనేవి. ఇక్కడ కొన్ని అంటే ఇంకా ఇన్‌బిల్ట్ టూల్స్ అనేవి దీంట్లో ఉంటవన్నమాట. సో, దానికంటే ముందు ఇక్కడ చూడండి. ఈ యొక్క ప్రాజెక్ట్ విండో అంటారు దీన్ని. లేదా ప్రాజెక్ట్ ఫ్రేమ్ అని గూడా అంటారు అడోబ్ వాళ్ళు. ఓకే. నో ప్రాబ్లమ్. ఏదైనా గూడా పేరైతే ఒకటే. సో, మీకు ఆల్రెడీ మీరు ప్రీమియర్ ట్యుటోరియల్స్ చూసారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు తెలుగు కంప్యూటర్ వరల్డ్‌లో అడోబ్ ప్రీమియర్ ట్యుటోరియల్స్ అనేవి ఉన్నవి. ఒకవేళ మీరు చూడనట్లయితే ఒకసారి చూడండి. ఎందుకంటే మల్టీమీడియా నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు, సో, అది ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్‌కి సంబంధించినటువంటి ట్యుటోరియల్ సీరీస్ కాబట్టి మీకు అది గూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే. ఎనీవేస్ ఎందుకు చెప్తున్నానంటే అది చూసిన తర్వాత ఇది చూస్తే ఇంకా మీకు చాలా ఈజీగా దీన్ని ఫాలో చేసేటువంటి వీలు కలుగుతుంది. ఓకే. సో, ఎనీవేస్ ఇక్కడ చూడండి. ఇక్కడ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ అని ఉంది గదా! ఇక్కడ ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నాను. అంటే ఫైల్స్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలనేది చెప్పబోతున్నాను నేను. సో, ఫర్ ఎగ్జాంపుల్ వీడియోస్ అనో, మై వీడియోస్ అనో ఏదో ఒకటి తీసుకోండి. ఓకే. సో, ఈ విధంగా చేసిన తర్వాత దీనిపైన రైట్ బటన్‌ని క్లిక్ చేయండి.
సారీ అక్కర్లేదు. సో ఇక్కడ రైట్ బటన్ని క్లిక్ చేయండి. ఇంపోర్ట్ అని ఉంది కదా ఫైల్. ఇక్కడ మీరు ప్రతిసారి గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. కంట్రోల్ ఐ అంటే ఒక ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ ఆల్ట్ ఐ అంటే మల్టిపుల్ ఫైల్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకునే వీలు ఇక్కడ ఉంటుంది అంతే. ఓకే. సో కంట్రోల్ ఐ ప్రెస్ చేయండి, లేదా ఇక్కడ డబుల్ క్లిక్ కూడా చేయొచ్చు. ఓకే. మీకు కావాల్సినటువంటి వీడియో ఫైల్ లేదా ఆడియో ఫైల్ని మీరు ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకునేటువంటి వీలు మీకు ఉందన్నమాట. ఓకే. సో ఇలా మీరు దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత, అంటే మీరు ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వీడియో ఫైల్ని ఇక్కడ ఈ ఫోల్డర్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినప్పుడు మీకు ఈ యొక్క ఫైల్ అనేది ఈ ఫోల్డర్లోకి వచ్చేస్తుంది. సో ఇంకా రకరకాల ఫైల్స్ మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఈ ఫోల్డర్లో వేసుకోవచ్చు. ఓకే. సో అప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో ఫైల్స్ అన్నీ మినిమైజ్ అయిపోతాయి. ఓకే. అంటే దీంట్లో ఉన్నటువంటి ఫైల్స్ అన్నీ కూడా మినిమైజ్ అవుతాయి ఈ విధంగా. ఒకవేళ మీరు ఇలా అన్నప్పుడు ఎక్స్ట్రాక్ట్ అవుతావు. ఓకే. సో ఈ విధంగా చేయడానికి మీకు వీలుండేలా ఈ ఫోల్డర్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది అనమాట. ఓకే. ఒక ఫైల్ని మీరు ఇక్కడ నుంచి డిలీట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ దీనిపైన క్లిక్ చేయొచ్చు, లేదా మీరు డిలీట్ బటన్ని డైరెక్ట్గా ప్రెస్ చేయొచ్చు కూడా. ఓకే. సో ఆ విధంగా కాకుండా మనం దీన్ని డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకున్నంత మాత్రాన మీ ప్రాజెక్ట్ ఫైల్ సైజ్ ఏమీ పెరిగేది లేదు. ఓకే. సో అండ్ ఇక్కడ చూడండి కంపోజిషన్ విండో ఉంది కదా, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుంటాం. అండ్ ఒకసారి మనం ఇంపోర్ట్ చేసినటువంటి ఫుటేజ్ని చెక్ చేసుకోవడానికి మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేయొచ్చండి. డబుల్ క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఒక ఫుటేజ్ అనేటువంటి విండో అనేది ఓపెన్ అవుతుంది. మీ ఫైల్ నేమ్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూస్తూ దీన్ని ప్లే చేయొచ్చు అనమాట. ఓకే. ప్లే చేసి చూసుకోవచ్చు ఈ విధంగా. ఓకే. ఈ విధంగా మీరు ప్లే చేసి చూసుకోవచ్చు. సో దీన్ని ఇంపోర్ట్ చేసుకునే విధానంలో మీకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ విండో. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను. మనం కంపోజిషన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు దీని గురించి రకరకాల ఉపయోగాలు ఉంటాయి కదా, ఆ పూర్తి ఉపయోగాలు అనేవి నేను మీకు చూపిస్తాను. ఓకే. సో ఈ విధంగా ఇక్కడ ప్లే చేయడానికి రెండు మార్గాలు ఉంటాయండి జనరల్గా మనకు ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో. ఈ రెండింటిని కూడా మీరు చక్కగా గుర్తుంచుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంటుంది. ఓకే. సో ఆ రెండు ఏంటి అంటే, ఒకటి స్పేస్ అండి, రెండోది జీరో. ఓకే. మీ నంప్యాడ్ పైన ఉండేటువంటి జీరోని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ యొక్క వీడియోని లేదా టైమ్ లైన్ని ప్లే చేయవచ్చు అనమాట. ఓకే. ప్లే మీరు చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలండి, మీరు మీ యొక్క స్పేస్ బార్ని కానీ లేదా జీరోని కానీ, అయితే జీరో ప్రెస్ చేయడం ద్వారా, అంటే నంప్యాడ్ పైన ఉన్నటువంటి నంబర్స్ ప్యాడ్ పైన ఉన్నటువంటి జీరోని మీరు క్లిక్ చేయడం ద్వారా విత్ ఆడియో మీరు వినగలుగుతారు. అండ్ మరొక విషయం ఇక్కడ మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఇక్కడ గ్రీన్ లైన్ వచ్చింది కదా, కంపోజిషన్లో కూడా మీకు టైమ్ లైన్ పైన గ్రీన్ లైన్ వచ్చిన తర్వాత అది పర్ఫెక్ట్గా మీకు ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే రెండరింగ్ అనేది ఇక్కడ అవసరం అనమాట. సో ఫ్రెండ్స్, మీరు అది దృష్టిలో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు చాలా డౌట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి కూడా అనవసరమైన డౌట్లని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు మీరు ఏదైతే కంపోజిషన్ చేస్తారో, అంటే మీరు ఏదైతే ఎఫెక్ట్ తయారు చేశారో, ఆ ఎఫెక్ట్ మీకు సరిగ్గా ప్లే అయినట్లు కనిపించకపోవచ్చు, ఒకవేళ మీరు ఈ పాయింట్‌ని మర్చిపోయినట్లయితే. ఓకే. సో ఇక్కడ రెండర్ అయిన తర్వాత మీకు వీడియో అనేది పర్ఫెక్ట్‌గా ప్లే అవ్వడం జరుగుతుంది. సో వర్రీ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే. సో మరో విషయం ఏంటంటే, ఇక్కడ రకరకాల ఫ్రేమ్స్ అండ్ ప్యానెల్స్ అనేవి ఉన్నవి. ఇది ఇన్ఫర్మేషన్ ప్యానెల్ అండ్ ఆడియో ప్యానెల్, అలాగే ఇక్కడ ప్రీవ్యూకి సంబంధించిన, అంటే ఇక్కడ ప్లే చేయొచ్చు అనమాట మీరు. ఓకే. సో అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎఫెక్ట్స్ అండ్ ప్రిసెట్స్. ఓకే. సో ఇది టైమ్ లైన్ లేదా కంపోజిషన్ ఫ్రేమ్ లేదా కంపోజిషన్ విండో అని కూడా దీన్ని పిలుస్తారు. సో రకరకాలుగా పిలుస్తారు. అండ్ ఇక్కడ యాక్చువల్లీ దీన్ని ఈ విధంగా మార్చుకోవచ్చు, కానీ ఇది లాక్ అయిపోయింది. ఓకే. నో ప్రాబ్లం. ఓకే. సో యాక్చువల్లీ ఇది జరుపుకోవచ్చు, కానీ నేనేంటంటే ఇక్కడ మీకు వాట్ వి కాల్, అంటే మీకు చాలా చక్కగా ఇది కనిపించాలనే ఉద్దేశంతో నేను రిజల్యూషన్ అనేది మార్చుకోవడం జరిగింది. నా మానిటర్ యొక్క రిజల్యూషన్ మార్చడం జరిగింది. సో ఆ విధంగా మనకేంటంటే
ఇది కొంచెం సాఫ్ట్‌వేర్ అనేది కోఆపరేట్ చేయట్లేదు. అంటే యాక్చువల్లీ ఫుల్ రిజల్యూషన్‌లో మీరు వర్క్ చేసుకుంటారు కాబట్టి మీకు ప్రాబ్లమ్ ఉండదు. ఓకే. సో, మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఏంటి రిజల్యూషన్ ఏంటి? ఇదంతా ఏంటి? అని కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఈ విషయం మర్చిపోండి. సో, ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పుడు వరకు మనం చెప్పుకుందేంటంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి, టైటిలింగ్‌కి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే. మీరు మంచి మంచి ఎఫెక్ట్స్, టైటిల్ ఎఫెక్ట్స్ అనేవి తయారు చేయవచ్చు. రకరకాలుగా మీరు దీంతో వర్క్ చేయవచ్చు. మాస్కింగ్ అనేది చేయవచ్చు. ఈ విధంగా టెక్స్ట్ యానిమేషన్ అనేది చేయవచ్చు. ఇంకా రకరకాల ఆహ్, పనులనేవి మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చేయవచ్చు. సో, వాటన్నింటి గురించి ఒక్కొక్కటిగా మనం చాలా చక్కగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో, మరొక విషయం చివరగా మల్టీమీడియా నేర్చుకునే వారికి ఎవరికైనా సరే అసలు జనరల్‌గా కంప్యూటర్ కోర్సెస్ ఏదైనా మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంత పేషెన్స్ అనేది అవసరం. అందులోనూ మల్టీమీడియాలో మీకు చాలా పేషెన్స్ అనేది అవసరం. ఎందుకంటే ఇక్కడ వర్క్ అనేది చాలా స్లోగా చేస్తూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. 10 సెకండ్స్ కోసం మనం ఒక్కొక్కసారి ఒక్క రోజంతా గూడా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. సో, ఐ మీన్ మల్టీమీడియా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ముందుగా మీకు పేషెన్స్ ఉందా లేదా మీరు దాన్ని బట్టి డిసైడ్ జేసుకోండి. ఓకే. సో, పేషెన్స్ అనేది ఇక్కడ చాలా అవసరం అండి. ఓకే. సో, ప్రతి విషయాన్ని మీరు క్షుణ్ణంగా నేర్చుకున్నప్పుడు మాత్రమే పర్ఫెక్ట్‌గా ఒక వర్క్‌ని పూర్తి చేయగలుగుతారు. సో, మీరు ఎప్పుడైతే పర్ఫెక్ట్‌గా చేయగలుగుతారో అప్పుడు మాత్రమే మీ వర్క్‌కి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే. ఇది మైండ్‌లో ఉంచుకోండి. సో, నెక్స్ట్ సెకండ్ ట్యుటోరియల్ నుంచి మనం కంపోజిషన్ అనేది స్టార్ట్ చేస్తాం. అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఇంకా క్లాసెస్. ఆహ్, అది ఆహ్, మై ప్రామిస్ అండి. ఓకే. సో, ఏంటంటే నెక్స్ట్ ట్యుటోరియల్ నుంచి ఏ ఒక్క ట్యుటోరియల్‌ని మీరు మిస్ అవ్వద్దు. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గాని, ట్విట్టర్‌లో గాని, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గాని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే. సో, మీ ఫ్రెండ్స్‌కి ఇన్ఫార్మ్ చేయడం ద్వారా వాళ్ళు గూడా మా యొక్క కోర్స్‌ని ఫాలో అయ్యి వాళ్ళు గూడా చాలా చక్కగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో, ఇది అందరికీ ఉపయోగపడేది కాబట్టి దయచేసి మర్చిపోకుండా షేర్ చేయండి. అండ్ మరొక విషయం ఏంటంటే మీకేదైనా డౌట్ ఉంటే డెఫినెట్‌గా మీరు మొహమాట పడకుండా నన్నడగొచ్చండి. నేను డెఫినెట్‌గా క్లియర్ చేస్తాను మీ డౌట్. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్.